బండ అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము రోమా 9:33. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. యేసు ప్రభు వారికి ఎలాంటి పేరు? అడ్డుబండ. కొన్నిసార్లు ప్రజలను నేను అడుగుతాను, నీకు విరోధంగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు అని. ఎందుకు ఆయనను ద్వేషించుచున్నావు? నీ కుటుంబానికి గాని నీ దేశానికి గాని విరోధముగా యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చెప్పడానికి ఏమీ లేదు. కానీ అది గ్రుడ్డిదైనటువంటి కారణరహిత జ్ఞానము లేనటువంటి ద్వేషము. ఆయనకు ఆయన వాక్యానికి మనము లోబడాలి అని దేవుడు కోరుతూ ఉన్నారు. మనుషులకు అది మనోహరము కానిదిగాను అయిష్టముగాను ఉంది. కాబట్టి వారు తమ స్వంత ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నారు. అంతా బాగుంది, ఏది చెడు కాదు అని అనుకుంటారు. దేవుని వాక్యపు వెలుగులో ఏ సంశయము ఉండదు. అది నలుపైనా సరే తెలుపైనా సరే చెడును చెడు అని లేఖనము పిలుస్తూ ఉంది. దానిలో తికమక అనేది ఏమీ లేదు. మనుషులు ఎంత అర్ధరహితంగా ఉంటారు. నేను దేశ చట్టానుసారముగా రోడ్డుపై ఎడమ ప్రక్కనే లేదా కుడి ప్రక్కనే ఎందుకు డ్రైవ్ చేయాలి, ఏ ప్రక్కనైనా డ్రైవ్ చేసే స్వేచ్ఛ నాకు కావాలి అని ప్రజలు ఎందుకు చెప్పరు? ఆ ప్రకారం చేస్తే ఒక పిచ్చివాడు తప్పుదారిలో డ్రైవ్ చేస్తున్నట్లు కష్టాల పాలవుతారు. ఏ బుద్ధి గలవాడు కూడా అలా మాట్లాడాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు వారి విషయం వచ్చేసరికి అర్ధరహితంగా మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్యకు నా జీవితం ఎందుకు సమర్పించాలి, నా జీవితం నా ఇష్టం అంటారు. వందల కొలది మనుషులను బలి తీసుకునే కలరా వంటి జబ్బులున్న ప్రదేశాల నుండి లేదా పాములు విష జంతువులున్న ప్రదేశం నుండి మనం పారిపోవాలనుకుంటాము. అయితే యేసుక్రీస్తు ప్రభువు నుండి ఎందుకు పారిపోవాలి? క్రీస్తు వారంటే తొట్టుబాటు ఎందుకు? ఆయన నా నమ్మకమైనటువంటి స్నేహితుడు, నా ప్రశస్తమైనటువంటి రక్షకుడు. ఇంకా ఒక అడ్డురాయిగా మరియు అడ్డుబండగా ఆయన ఉన్నారా? చరిత్రలోనే క్రీస్తు వారిని తప్ప ఎవరిని కూడా అర్ధరహితంగా త్రోసివేయలేదు. ఆయన యందు విశ్వాసముంచువాడెన్నడూ సిగ్గుపడడు అనే వాగ్దానము వినండి. ఇది నిజం. అనేక సార్లు నేను ఈ విధంగా నిరూపించాను. నీ జీవితంలో మూలరాయిగా క్రీస్తు వారిని చేసుకుంటావా? అప్పుడు నీవెన్నటికీ సిగ్గునందవు. అలాంటి కృపాధన్యత దేవుడే నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.